తెలంగాణలో ఉత్కంఠ రేపుతున్న అంశం ఏదన్నా ఉందంటే సర్పంచ్ ఎన్నికలు. ఎప్పుడెప్పుడా ఎప్పుడు జరుగుతాయని 1000 కళ్ళల్లాతోటి అయితే కళ్ళల్లో ఒత్తులేసుకొని చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ సంవత్సరం అవుతోంది ఈ పదవి కాలం కూడా పూర్తయి. అప్పటి నుంచి స్పెషల్ ఆఫీసర్ల చేతుల్లోనే ఉన్నాయి. ఆల్రెడీ ఫైనాన్స్ కమిషన్ ఫండ్ కూడా ఆగిపోయినటువంటి నేపథ్యం ఉంది. గతంలో సర్పంచులు చేసిన వాళ్ళ యొక్క బిల్లులు చాలా పెండింగ్లో ఉన్నటువంటి నేపథ్యం ఉంది. కొద్దిమంది ఏమో అధికార పార్టీ ఇక మారింది కాబట్టి అధికార పార్టీలోకి కూడా వచ్చిండ్రు. అట్లీస్ట్ పార్టీలోకి మారితే బిల్లులైనా వస్తాయని చెప్పేసి. లేదనుకుంటే మళ్ళీ ఆ రిజర్వేషన్ కన్ఫామ్ అయితే మళ్ళోసారి సర్పంచ్ పోటీ చేస్తే ఈ గవర్నమెంట్లోనైనా సరే రూపాయి సంపాదించుకుంటాం అన్నటువంటిది, లేదంటే పెండింగ్లో ఉన్నటువంటి రూపాయి వస్తుంది అన్నటువంటి ఆలోచనలతోటి ఉన్నారు. కానీ ఈ కొత్త ప్రభుత్వం అయితే సంవత్సరం నుంచి హోల్డ్లో పెట్టింది. ఇక బీసీల రిజర్వేషన్లు అనేటువంటిది కూడా అడ్డంకిగా ఉండే ఇప్పుడు సమగ్ర కులజననం కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఉంది. ఇక ఆల్మోస్ట్ అది కూడా 95% వరకు కూడా కులజనన కంప్లీట్ అయ్యింది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఓ క్లారిటీ క్లియర్ పిక్చర్ వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. ఇక బీసీ రిజర్వేషన్ల మీద కూడా మరి బీసీలకి ఎంత రిజర్వేషన్ ఇవ్వాలనేటువంటిది కన్క్లూజన్ కూడా అతి త్వరలోనే రాబోతోంది. తర్వాత టెక్నికల్ ఇష్యూస్ అవన్నీ మాట పక్కన పెడితే అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగితే ఇక ఆల్మోస్ట్ జనవరి 3వ వారంలో షెడ్యూల్ వచ్చేటువంటి అవకాశం ఉందన్నటువంటి మాట అయితే వినిపిస్తోంది. ఫిబ్రవరిలో 3 విడతల్లో అంటే ఫిబ్రవరి ఎండింగ్ వరకు 3 విడతల్లో ఎన్నికలు నిర్వహించాలని కూడా ఇక ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తుందంట. మరి అప్పటి వరకు బీసీ రిజర్వేషన్ల మీద క్లారిటీ వస్తుందా, లేదనుకుంటే ఆ క్లారిటీ ఇచ్చేసి ఒకవేళ రిజర్వేషన్లు పెంచితే కోర్టు మెట్ల వరకు ఎవరైనా ఎక్కేటువంటి అవకాశం ఉందా, లేదనుకుంటే ఆల్రెడీ కులజననం కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఇక సామాజిక వర్గాల పరంగా ఇంత పర్సెంట్ జనాభా ఉందని చెప్పేసి వాళ్ళ కోర్టు మెట్లెక్కినా సరే కోర్టుకు జస్టిఫై చేసే విధంగా బీసీ డెడికేటెడ్ కమిషన్ కూడా ఏర్పాటైనటువంటి నేపథ్యంలో ఇవన్నీ క్లారిటీ వచ్చేస్తే మాత్రం జనవరి 3వ వారంలో ఇక ఎలక్షన్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ వస్తుందంట. ఇక ఫిబ్రవరి మంత్ ఎండ్ వరకు కూడా 3 దశల్లో కూడా సర్పంచ్ ఎన్నికలు కూడా కంప్లీట్ అవుతాయి అన్నటువంటిది వార్త. రెండోది ఏంటంటే ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే చాలామందికి గతంలో 2 పిల్లల కంటే ఎక్కువ ఉంటే పోటీకి అనర్హులు ఉండే. ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉన్నా సరే 2 కంటే ఎక్కువ పిల్లలు ఉన్నా సరే పోటీకి అర్హత ఇచ్చేలా కూడా ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంటుందంట. ఇట్లాంటి సందర్భంలో మరి సర్పంచ్ ఎలక్షన్లు తొందరగా అయిపోతానే ఆశిద్దాం.